ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దారుమా బొమ్మను బహుమతిగా ఇచ్చిన దేశం ఏది? జపాన్. శుక్రవారం జపాన్లో 2 రోజుల పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి షోరింజాన్ దరుమాజీ ఆలయ ప్రధాన పూజారి అయిన రెవరెండ్ షీషి హీరోస్ ఒక దారుమా బొమ్మను బహుమతిగా ఇచ్చారు. దారుమా బొమ్మ జపాన్ యొక్క ఐకానిక్ సాంస్కృతిక చిహ్నం మరియు శృతి చిహ్నం. దీనికి భారతదేశంలో బలమైన సాంస్కృతిక ప్రాముఖ్యత మరియు మూలాలు ఉన్నాయి. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ప్రకారం ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిపై అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించారు? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నివేదిక ప్రకారం భారతదేశంలోని 30 మంది ముఖ్యమంత్రుల్లో 12 మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యధికంగా 89 కేసులు నమోదు చేశారు. ఇక తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ 47 కేసులు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 19 కేసులు, కర్ణాటక చెందిన సిద్ధరామయ్య 13 కేసులు ప్రకటించారు. నానో బనానా ఏఐ ఫోటో ఎడిటింగ్ టూలును ప్రారంభించిన సంస్థ ఏది? గూగుల్. నానో బనానా అనేది గూగుల్ యొక్క కొత్త ఏఐ ఆధారిత ఫోటో ఎడిటింగ్ సాధనం యొక్క కోడ్ పేరు. దీనిని గూగుల్ డీప్ మైండ్ అభివృద్ధి చేసింది. ఇది వినియోగదారుల బహుళ చిత్రాలను కలపడానికి, పాత్ర స్థిరత్వాన్ని నిర్వహించడానికి మరియు సహజ భాష ప్రాంప్ట్లను ఉపయోగించి హెయిర్ స్టైల్స్ మార్చడం, దుస్తులను జోడించడం లేదా నేపథ్యాలను మార్చడం వంటి సృజనాత్మక సవరణను చేయడానికి పనిచేస్తుంది. ఎగుమతి ప్రోత్సాహక మిషన్ కింద 2 ఉపపథకాలు ఏమిటి? నిర్యత్ ప్రోత్సాహన్ మరియు నిర్యత్ దిశ. ఎగుమతి ప్రమోషన్ మిషన్ కింద ఎగుమతిదారులకు 6 సంవత్సరాల కోసం సుమారు 25,000 కోట్ల విలువైన మద్దతు చర్యలను భారత ప్రభుత్వం పరిశీలిస్తుంది. దీనిని వాణిజ్య మరియు పరిశ్రమ మంత్రిత్వ శాఖ, ఎంఎస్ఎంఈ మరియు ఆర్థిక మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా నడుపుతున్నాయి. వాణిజ్య శాఖ నాయకత్వం వహిస్తుంది. ఈ మిషన్లో 2 ఉపపథకాలు ఉన్నాయి. అవి నిర్యత్ ప్రోత్సాహన్ మరియు నిర్యత్ దిశ. ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా 3 సంవత్సరాల కాలానికి ఎవరిని నియమించారు? ఉర్జిత్ పటేల్. మాజీ ఆర్బీఐ గవర్నర్ అయిన ఉర్జిత్ పటేల్ ఆగస్టు 28, 2025 నుండి ప్రారంభమయ్యే 3 ఏళ్ల కాలానికి ఐఎంఎఫ్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. ఐఎంఎఫ్ బోర్డులో భారతదేశం మరియు దాని నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2025 బాక్సింగ్ ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది? భారతదేశం. భారతదేశం తొలిసారిగా నవంబర్ 13 నుంచి 24 వరకు గ్రేటర్ నోయిడాలో బాక్సింగ్ ప్రపంచ కప్పు పురుషులు మరియు మహిళలకు ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రపంచ బాక్సింగ్ కాంగ్రెసు నవంబర్ 23, 2025న గ్రేటర్ నోయిడాలో జరుగుతుంది. ఈ కార్యక్రమం విజయ్ పథిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరుగుతుంది. భారతదేశం గతంలో 2018 మరియు 2023లో మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ను మరియు 2017లో ప్రపంచ బాక్సింగ్ కాంగ్రెస్ను నిర్వహించింది. గ్రేహ్ ఇనిషియేటివ్ యొక్క లక్ష్యం ఏమిటి? లింగ మార్పిడి వ్యక్తులకు ఆశ్రయ గృహాలు. ఇటీవల సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 18 గరిమా గృహాలు పనిచేస్తున్నాయని నివేదించింది. ఈ గరిమా గృహం అనేది లింగ మార్పిడి వ్యక్తుల కోసం ఒక ఆశ్రయ గృహ ఇనిషియేటివ్. దీనికి సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ మద్దతు ఇస్తుంది. ఇది ఆహారం,
ఆశ్రయం, వైద్య సంరక్షణ, కౌన్సిలింగ్, యోగా, ధాన్యం మరియు వినోద సౌకర్యాలను అందిస్తుంది. ఇది లింగ మార్పిడి వ్యక్తులను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి సామర్థ్య నిర్మాణం, నైపుణ్య అభివృద్ధి మరియు జీవనోపాధి శిక్షణపై దృష్టి పెడుతుంది. గ్యాంగులను అరికట్టడానికి రాజస్థాన్ పోలీసులు ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ సంస్కార్. సోషల్ మీడియా పర్యవేక్షణను ఉపయోగించి బైకర్ ముఠాలపై కఠినంగా వ్యవహరించడానికి రాజస్థాన్ పోలీసులు దొంగర్పూర్ ప్రాంతంలో ఆపరేషన్ సంస్కారను ప్రారంభించారు. 302-007 మరియు రత్తారు వంటి పేర్లతో ఉన్న ముఠాలు 18 నుంచి 24 సంవత్సరాల వయసు గల యువకులను వెంటాడడం, దోపిడీ, దాడి మరియు రాళ్లతో కొట్టడం వంటి నేరాలలో పాల్గొన్నాయి. ఎక్సర్సైజ్ బ్రైట్ స్టార్ అనేది ఏ దేశం నిర్వహించే బహుపాక్షిక వ్యాయామం? ఈజిప్ట్. 2025 ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 10 వరకు మల్టీలేటరల్ ఎక్సర్సైజ్ బ్రైట్ స్టార్ 2025 ఈజిప్ట్లో జరుగుతున్నది. 1980 నుండి ఈజిప్ట్ మరియు అమెరికా సంయుక్త రాష్ట్రాలు బ్రైట్ స్టార్ ఎక్సర్సైజ్ను నిర్వహిస్తున్నాయి. ఇది ద్వైవార్షికానికి ఒకసారి జరుగుతుంది. చివరి ఎడిషన్ వచ్చి 2023లో భారతదేశం కూడా పాల్గొన్నది. ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ IADWS ఏ మిషన్ కింద అభివృద్ధి చేయబడింది? మిషన్ సుదర్శన్ చక్ర. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఒడిశా తీరంలో ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ యొక్క తొలి విమాన పరీక్షలను నిర్వహించింది. ఇది మిషన్ సుదర్శన్ చక్రలో భాగం. 2035 నాటికి స్వదేశీ బహుళ పొరల దేశవ్యాప్త భద్రతా కవచాన్ని సృష్టించడం దీని యొక్క లక్ష్యం. ఈ IADWSలో క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ అనగా QRSAM, అదేవిధంగా వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ VSHOTS క్షిపణులు మరియు హై పవర్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ ఉన్నాయి. పునఃసంచు 2 జల విద్యుత్ ప్రాజెక్టు ఏ దేశంలో ఉంది? భూటాన్. భూటాన్లోని 1020 మెగావాట్ల పునఃసంచు 2 జల విద్యుత్ ప్రాజెక్టు పూర్తిగా పూర్తయింది. ఇది భూటాన్లోని వాంగ్డు, పోడ్రాంగ్ జిల్లాల్లో పునఃసంచు నది కుడి ఒడ్డున ఉంది. ఈ ప్రాజెక్టును భూటాన్ మరియు భారతదేశం మధ్య అంతర్ప్రభుత్వ ఒప్పందం కింద పునఃసంచు 2 జల విద్యుత్ ప్రాజెక్టు అథారిటీ అభివృద్ధి చేసింది. ప్రధానమంత్రి స్వానిధి యోజనను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ప్రధానమంత్రి వీధి విక్రేత ఆత్మనిర్భర్ నిధి అనగా PM స్వానిధి పథకాన్ని మార్చి 31, 2030 వరకు పునర్నిర్మాణం మరియు పొడిగింపుకు ఆమోదం తెలిపింది. ఆత్మనిర్భర్ భారత్ కింద కేంద్ర గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించిన PM స్వానిధి వీధి విక్రేతలకు సూక్ష్మ క్రెడిట్ రుణాలను అందిస్తుంది. ఆగస్టు 2025లో గులియన్ బార్ సిండ్రోమ్ పెరుగుదలను నివేదించిన నగరం ఏది? గాజా. గాజాలో ఇటీవల గులియన్ బార్ సిండ్రోమ్ పెరుగుదల నమోదైందని, ఇది ఆరోగ్య సమస్యలను పెంచుతుందని నివేదించింది. ఈ గులియన్ బార్ సిండ్రోమ్ అనేది అరుదైన స్వయం ప్రతిరక్షక పరిస్థితి, రోగనిరోధక వ్యవస్థ, పరిధీయ నాడీ వ్యవస్థపై దాడి చేస్తుంది. ఇది సాధారణంగా 30 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులను ప్రభావితం చేస్తుంది. ఇది సాధారణంగా వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, టీకాలు వేయడం లేదా శస్త్రచికిత్స తర్వాత వస్తుంది.
చీఫ్స్ ఆఫ్ డిఫెన్స్ కాన్ఫరెన్స్ 2025 ఎక్కడ జరిగింది? థాయిలాండ్. వార్షిక చీఫ్స్ ఆఫ్ డిఫెన్స్ కాన్ఫరెన్స్ 2025 సందర్భంగా భారతదేశ చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ వియత్నాం, దక్షిణ కొరియా మరియు యునైటెడ్ కింగ్డమ్లకు చెందిన సీనియర్ రక్షణ అధికారులతో సమావేశాలు నిర్వహించారు. ఈ చీఫ్స్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ కాన్ఫరెన్స్ 2025 సమావేశం థాయిలాండ్లోని దుసిత్ తాని హువాహిన్లో జరిగింది. బలం ద్వారా శాంతి, ఇండో పసిఫిక్లో భద్రత మరియు శ్రేయస్సును నిర్ధారించడం అనగా పీస్ త్రూ స్ట్రెంగ్త్ ఎన్సూరింగ్ సెక్యూరిటీ అండ్ ప్రాస్పరిటీ ఇన్ ద ఇండో పసిఫిక్ అనేది దీని యొక్క థీమ్. లోక్ సంవర్ధన్ పర్వ్ యొక్క 5వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? కేరళ. భారత ప్రభుత్వ మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కేరళలోని కొచ్చిన్లోని షణ్ముగం రోడ్లోని మెరైన్ డ్రైవ్ గ్రౌండ్లో ఆగస్టు 26 నుండి సెప్టెంబర్ 4, 2025 వరకు 5వ ఎడిషన్ లోక సంవర్ధన్ పర్వను నిర్వహిస్తుంది. ఈ లోక సంవర్ధన్ పర్వ్ అనేది మైనారిటీ వర్గాలకు చెందిన చేతి వృత్తుల వారు, నేత కార్మికులు, పాక నిపుణులు మరియు వ్యవస్థాపకులకు మార్కెట్ లింకేజీలు మరియు జాతీయ గుర్తింపును అందించడానికి ఒక ప్రధాన ఇనిషియేటివ్.